చేస్తాడు. అజ్ఞానాన్ని తొలగించడానికి ఆ శివానుగ్రహము గురువు అనుగ్రహము కావాలి. సురేశ్వరాజు గారి వారు వారసోల్లాసం వ్యాఖ్యానం చేస్తూ దక్షిణామూర్తి స్తోత్రానికి మాట రాశారు. ఆచార్య ప్రసాదేన యోగాభ్యాస పదేన చ ఈశ్వరానుగ్రహేణ చ 4 కారణాలు చెప్పాడు. వీళ్ళకి జ్ఞానం కలగడానికి వేదము యొక్క అనుగ్రహం ఉండాలి, ఆచార్యుల యొక్క అనుగ్రహం ఉండాలి, యోగాభ్యాస బలం ఉండాలి, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలి. ఈ 4 ఉంటేనే మనకి జ్ఞానం కలుగుతుంది. అప్పుడే మనం సంసారం నుండి బయటపడగలము. ఇప్పుడు ఈశ్వరుడు గురించి మనం మాట్లాడుకున్నాం. దక్షిణామూర్తి రూపంలోను పంచబ్రహ్మ సవ్యజాతాయి పంచబ్రహ్మమూర్తులను మనం మాట్లాడుకున్నాం. మరి యోగాభ్యాస బలము అనేది విడిపోయింది. ఆ యోగాభ్యాస బలం అసలు ఇవాళ షెడ్యూల్ అయ్యి అష్టాంగి గురించి మాట్లాడుకుందామా అనుకున్నాము. అసలు బకెట్ పెట్టాం 90 మంది గురించి. ఇలా యోగాభ్యాస బలం గురించి మనం చెప్పుకుంటే అది పూర్తిగా మనకు తెలుపుకున్నాం. అది మొదట్లోనే రాశారు స్వామి రాసిన వాళ్ళు. యోగాభ్యాసం గురించి ముందే రాశారు, తర్వాతే ఈశ్వరానుగ్రహం రాశారు. కానీ మనం వెనక నుంచి ముందుకు వస్తాం. ఇది శివ మహాత్మ సంవాదంలోనే ఉంది అష్టాంగ యోగం వివరణ. అష్టాంగ యోగము అనే మాటకు అర్థం ఏంటంటే 8 అంగములు దగ్గర యోగం. యోగం అంటే ఏంటి, 8 అంగాలు అంటే ఏంటి, అది అక్షరం నుంచి వెళ్ళిపోతారు. యోగం అంటే యోగ చిత్త వృత్తి నిరోధ, మనస్సు యొక్క ఆలోచన పరంపరలకి అది ఎక్కలేదు. మనస్సుని 10 విధాలు ఆలోచించకుండా ఒక చోట కంట్రోల్ చేయడానికి యోగం అంటే యోగ చిత్త వృత్తి నిరోధ. మనస్సులో ఆలోచన పలుకుతూనే ఉంటాయి. వాటికి అందుకంత వేసి మనస్సుని ఒక మనిషికి నిబంధంగా శుద్ధంగా క్లియర్గా పెట్టాలి. అది యోగం. చిత్త వృత్తులు అంటే ఏంటి అభిప్రాయం రాశారు. విద్య అస్మిత రాగ ద్వేష అభినివేశ పంచనయ వృత్తయ అని రాస్తారు. అంటే ఆ పాఠకులకు అయితే మరిపోవడం. అంటే యోగము అనేటువంటిది చిత్త వృత్తిని నిరోధం చేయడం, చిత్తంలో ఆలోచన పరంపర లేకుండా ప్రశాంతంగా చిత్తాన్ని అడ్డపెట్టుకోవడం, మనసుని ప్రశాంతంగా అడ్డపెట్టుకోవడం. దానికి 8 అంగాలు ఉన్నాయి. అది అష్టాంగములు ఉంటాయి. 8 అంగాలు ఏంటి అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. మనం గురువు గారికి పేరు చెప్పేటప్పుడు నమస్కారాలు చేసేటప్పుడు ఇంత ఇస్తూ ఉంటాం. యమ, నియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, దత్తాంగ, యోగా, నిష్ఠాన, నిష్ఠ అని ఆయన గిరిదాలతోనే చెప్తాం. అంటే అవన్నీ వచ్చినవన్నీ ఆ స్థానంలో ఉంటారు. మనందరికీ అది ఎప్పటికైనా అలవాటు పడాలి అనేటువంటి కోరిక ఉంది. కానీ దాన్ని సాధన చేయాలి, అష్టాంగ యోగా తెలుసుకోవాలి. ఆ యమాలంటే ఏమిటి అనే దగ్గర నుంచి ప్రారంభం చేస్తారు. తథాత సంప్రవక్ష్యాన్ని ఈశ్వరుడు చెప్పే మాట ఇవ్వాలి. ఈశ్వర వాచ తథాత సంప్రవక్ష్యాన్ని తమ అష్టాంగాన్ని సంవర్ణ యమశ్చ నియమశ్చైవ తదైవ ఆసనమేవ చ ప్రాణాయామ తథా విప్ర ప్రత్యాహారస్తథా బలః ధారణ తథా ధ్యానం సమాధిశ్చ అష్టమః మునే. ఇందాక మనం అనుకునే యమ నియమాలు 8 అన్నారు. మరి మొదటి యమం అంటే ఏంటి? యోగ శాస్త్రంలో పతంజలి మహర్షి 5 యోగాలు చెప్పారు, యమాలు చెప్పారు. ఆయన అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, ఇంద్రియ నిగ్రహము, అంటే అపరిగ్రహము అనేది. ఇవి పంచ యమ. యమములు అంటే 5. ఒకటి అహింస, 2ది సత్యం పలకడం, 3వది దొంగతనం చేయకుండా ఉండడం, 4వది బ్రహ్మచర్యం అన్నా ఇంద్రియ నిగ్రహం అన్నా ఒకటి. బ్రహ్మచర్యాన్ని పాటించడం, ఎక్కడ ఏది కావాలని స్వీకరించకుండా ఉండడం, ఈ 5 యమములు అని చెప్పాడు. ఇప్పుడు వ్యాఖ్యాసంలో దీన్ని ఇంకో 5 దగ్గర నుంచి 10 చెప్పాడు. యోగశాస్త్రంలో పతంజలి 5 యమాలు చెబితే ఈయన 10 చెప్పాడు. అహింస, సత్యం, స్థేయం, బ్రహ్మచర్యం, తథార్జవం, దైవార్జవం, క్షమాంతి యమాదశ. యమాలు 10 ఉన్నాయి. ఏనాడికి అంటే మొదటిది అహింస, 2వది సత్యం, 3వది అస్థేయము అంటే దొంగతనం చేయకుండా ఉండడం, ఇతరుల సొమ్ము ఆశించకుండా ఉండడం, బ్రహ్మచర్యము వరకు 5 చెప్పింది. తర్వాత దయ కూడా కలిపాయి. దయ అందరి మీద దయ కలిగి ఉండడం. ఆర్జవం అంటే రుజువు ప్రవర్తన, అంటే వంకరీగా లేకుండా, కపటం లేకుండా, మోసం దగా లేకుండా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా, నిజాయితీగా, నీతిగా ఉండడానికి రుజువు ప్రవర్తన అంటారు. అదొకటి. క్షమ అంటే ఓర్పు, ధృతి అంటే ధైర్యం, మితాహారం, శంస. ఇవన్నీ ఈ 10 యములు. ఇవి ఉంటే
మనిషి జీవితం బాగుపడుతుంది. ఇది వేదోక్తేన ప్రకారేణ వినాశత్వం తపోధన కాయేన మనసా వాచ హింస హింస రచాసేవ. అంటే ఏది చెప్పే కారణం అహింస అంటే ఏంటి అది మనకు తెలియక. అహింస అంటే ఏంటి? అహింస అంటే ఈ ఆత్మజ్ఞానం అహింస అత్యధికమైన అత్యధిక అనే మాటకి అర్థం ఏంటి అంటే ఏ రకమైన ఆయుధాలు కూడా దీన్ని ఏమీ చేయదు, నిప్పు కూడా కాల్చదు, నీరు తాగదు, గాలి ఎండించదు. ఈ రకమైన ఉంటే సర్వం వ్యాపకుడు, ఎటువంటి వికారము లేదని నిత్యము అయినటువంటి ఆత్మ వస్తువు అనేది వాక్యం తెలిస్తే దానికి అప్పుడు ఏ రకమైన శిక్ష లేకుండా చేయడం వీలుపడదు. దాని ఎప్పుతో కాల్చడం గతితో కొత్తలో అంటే ఈ హింస కూడా వస్తుంది. అది అహింస. ఆత్మ సర్వం వ్యాపకము, ఆత్మ అక్షయజ్ఞము, ఏ శత్రువుల చేత అది చెల్లింపబడదు, ఏ భూతాలకి కూడా అది లొంగదు అనే విషయం చెప్తే ఆత్మ యొక్క పరమమైన స్థితి తెలుసుకుంటే దాన్ని పరమమైన అహింస. తగిన జరుగుతాను నేను దెబ్బలాడటం కొట్టడం చెట్టడం అందరికీ శ్రేయంగా ఉంటాను, అందరితో సముద్ర మాటలు ఇది కొందరు చిన్న రకమైన అహింస. ఇది అహింస పరమ నాటి అదృష్టం వేరే విధానం వల్ల తస్మేత సత్యత అంటే ఇంకోటి నువ్వు శ్రద్ధగా పనిచేసుకుంటావు కనుక సత్యం అనే మాటలు చెప్తాను వినండి. సత్యం అంటే ఏంటి? నాకు తెలిసిన మాటలు చెప్పడం సత్యం జరిగింది. నేను విన్నాను, విన్నట్లే చెప్తాను. అదేమో తగ్గుతుంది వాడు నీకు చెప్పింది చూసుకుంటే అక్కడ అంటే సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్. అది కనుక అది చెప్తే మనం సత్యం దొరికింది కాదు. సత్యం అంటే నాకు ఎలా ఉండాలి? నీవు నీ అనుభవంతో నువ్వు యథార్థంగా గుర్తించి ఆ గుర్తించిన విషయాన్ని ఒక 1% కూడా తేడా లేకుండా నిస్వార్థ బుద్ధితో ఎతని వాడికి ఉన్నట్టుగా తిరిగితే అది సత్యం అవుతుంది. అంతే తప్ప నీకు స్వార్థంతో ఉన్నది లేదని చెప్పి లేదు అన్నట్టుగా చెప్పి కల్పిస్తే అది సత్యం కాదు. అదే నీ అనుభవంలో నువ్వు చేయకుండా వాడెవరో చెప్పేటండి అంటే అది సత్యం కాదు. అంతేగా ఎత్తు అదుష్ట ఇంద్రియ దుష్టం. నేను దుష్టమైన ఇంద్రియాలు కాదు. నేను పొరపాటును చూశాను, అలాగే చూశానండి, అలాగే ఉంటుందండి, అది కాదు. అది నిఖచ్చిగా చూడాలి. నీకు ఇంద్రియాలకి ఏ దోషము లేకుండా జాగ్రత్తగా నేను చూశాను. నేను బాగా విన్నాను. నేను వాళ్ళతో మాట్లాడుకుంటుంది నేనే ప్రత్యక్షంగా చూశాను. ప్రత్యక్ష సాక్షి నేను అంటే పర్వాలేదు. అది ఆరోగా వచ్చింది అంటే రాజుగారి బట్టి దానికి గొడవలు వస్తాయని ఉంటుంది. ఏదో నాటేది మొక్క వస్తే దానికి గొడవలు వస్తున్నాయని కల్పన ఆరోగ్యం అందరూ తెలియకూడదు. అదంతా అబద్ధం, సత్యం కాదు. అంటే నీవు నీ ఇంద్రియాలతో ఎటువంటి దోషాలు లేకుండా ఎక్కడిగా చూస్తే బయట నీ చెవితో నువ్వు వింటే దాన్ని పలికితే అది సత్యం. నువ్వు విన్నది వైపు చెప్పేది లేదు అంటే అది సత్యం కాదు. మహాత్ములకి దుర్మార్గులకి తేడా ఏంటి అని ఒక ప్రశ్న వచ్చింది. ఎప్పుడు చెప్తే మహానుభావుల యొక్క లక్షణం ఏమిటి అని అడిగాను. అనంటే వాళ్ళు ఏం చెప్పారు? మనస్యేకం, వశస్యేకం, కర్మజ్ఞేకం మహాత్మన. వాళ్ళ మనస్సులో ఏది అనుకుంటారో అదే నోటితో వదులుతారు, అదే చేతితో చేస్తారు. దానిలో మనసు, చేత, మాట అన్ని ఒక రకంగానే ఉంటాయి తప్ప ఆలోచించేది వేరు, చెప్పేది వేరు, చేసేది వేరు అంటే అది దుర్మార్గుల యొక్క లక్షణం. సత్పురుషులు అలా చేయరు. మనస్యేకం, వశస్యేకం, కర్మజ్ఞేకం మహాత్మన. మనస్సు అన్యతి, వశస్సు అన్యతి, కర్మణ్య అన్యతి దురాత్మన. మనసులో ఉండే మాట వేరు, పైకి చెప్పేది వేరు, చేసేది వేరు. అది దుర్మార్గుల యొక్క లక్షణము. అలాగే సత్యం పలికేటువంటి వాడు తనకి ఉన్న అనుభవంతో తను యథార్థంగా తను తెలుసుకున్న విషయాన్ని నిజంగా గుర్తించి భావించిన విషయాన్ని ఏదైనా చెప్తే అది సత్యం ఉంటుంది. అది కూడా మనకి సత్యమైన పరమ సత్యం ఏది అని అంటే సర్వం సత్యం పరం బ్రహ్మ యావతి తత్ సత్యం పరమం ప్రోక్తం. ఇది ఇక్కడ ఉండదు. సత్యము అంటే నిజంగా అనుకుంటుంది. అలా కాకుండా సర్వ జగత్తు సత్యమే, బ్రహ్మమే, బ్రహ్మ కంటే వేరే వస్తువు లేదు అనేటువంటి నిజమైన వాక్యం ఏదైతే ఉందో పరమార్థ సత్యము ఉండదు. అలాంటి సత్యాన్ని సత్యము అనేది ఉంది. ఉంది మనలో ఉన్నాం. బ్రహ్మ ఉంది. బ్రహ్మ యొక్క ఉనికికి మన యొక్క ఉనికికి తేడా ఏంటి అంటే మనం ఇవాళ ఉన్నాం, రేపు పోతాం. బ్రహ్మ ఎప్పటికీ త్రికాలాభాషమైన వస్తువు, ఎప్పటికీ నాశం లేకుండా ఉండేటువంటి వస్తువు. అది ఉన్నది, అది సత్యం అని. మనం ఇవాళ ఉండే ఎప్పుడో సత్యం అవుతుంది. ఇది వ్యావహారిక సత్యం. వ్యవహార కాలంలో సత్యం అంటున్నాను తప్ప ఇది సత్యం కాదు. సత్యంగా ఉండేవాడేది మనం నిజంగా ఉండాలి. ఉంటామా? లేదు.
ఒక ముందులో కోరిక అవ్వకూడదు. మనకి సత్యం ఎక్కడ వస్తుంది అంటే సత్యం పరబ్రహ్మమే అనేటువంటి నిజమైన సత్యం, అదే పరమ సత్యము అనేది. అన్నిటి త్వమే రత్నే కాంచనే ముక్తికి మనసాటి విముక్తికి జాతర అస్థేయం బుధాహ. ఇతరులైనటువంటి ఇతరుల యొక్క ఆస్తి వస్తుంది. అది బంగారం అవ్వచ్చు, వెండి అవ్వచ్చు, వస్త్రాలు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, ఆటలకి ఎంత అవ్వచ్చు. ఇప్పుడు గణపతి నవరత్నాలు పక్క ఇంట్లో ఎక్కువసుకొచ్చేస్తాం. అది కూడా ఉన్నదే వాడిని అడిగి వాడికి మంది చెప్పాలి. కానీ గరికతో గణపతి పూజ చేస్తా ఉంటే గరికంటే ఆయనకి ఇష్టం, దానికి వచ్చానండి అని అదే ఆ సొంతం తీసుకోవడానికి ఇంకెక్కడ ఎందుకు తీసుకోవాలి. అడుగు రాసిన అందరి తునే ఇతరులతో చెప్పారు. గంట దగ్గర నుంచి రత్నం కానీ, తులం కానీ, బంగారం కానీ, వృక్షాలు కానీ ఏదైనా సరే అమ్మాయి కాదు అని అనక్కర్లేదు. మనస్సుకి నివృత్తి ఉందా, దానికి అష్టేయము అని పేరు. ఆత్మ అనాత్మభావేన వ్యవహారం నిర్వచనం ఎప్పుడు అస్థేయ వ్యక్తిత్వం మహాత్మవిద్ధులు మహాత్మవిధి. వాటి మరి అస్థేయంలో ఫలిస్తాయేది అని అంటే అనాత్మ విషయాలలో ఈ ఆత్మ అనేది లేదు, దాంతో వ్యవహారం చేయకూడదు. అంటే ఉదాహరణ మనం తెలియాలంటే ఆత్మ లోపల ఉంటే గొడవ, దానికి అనాత్మ వస్తువులు ఉంటే శరీరము ఇంద్రియాలు మనం. అంటే ఇది శరీరాన్ని నేను అనకూడదు. శరీరాన్ని నేను అని అంటే అది అస్థేయ దొంగతనమే అవుతుంది. ఆత్మ అనాత్మ భావేనది అపహార వివర్జనం ఎప్పుడు అస్థేయ నిత్యుక్తం ఆత్మవిగ్రహ మహాత్మవిధి అని ఉంది. అలాగే కాయేన మనసా వాచ నారీణాం పరివర్జనం ఋతుశైవాంగినా స్వస్యాం బ్రహ్మచర్యం దృశ్యతే. మనోవాక్యాలతో మనసులో గాని, మాట వయసుకు గాని, చేతలతో గాని ఇతర స్త్రీలకి ఏ రకంగానూ కోరకుండా ఉంటే అది బ్రహ్మచర్యం. అది ఎవరికి? బ్రహ్మచారులు. పెళ్ళైన వాళ్ళని పెళ్ళైన వాళ్ళు తమ భార్యని విహిత కాలాల్లో సేవించిన బ్రహ్మచర్యాన్ని అప్పులేదు. తన భార్య తప్ప మిగతా వాళ్ళ విషయంలో మాతృపదాలేషు తల్లి దాకా భావన ఉన్నారు. అంతే తప్ప గృహస్థులకు ఉండే బ్రహ్మచర్యం వేరు, బ్రహ్మచారికి ఉండే బ్రహ్మచర్యం వేరు. అది అవసరాన్ని ఋతుసేవాంగిన స్వస్యాం బ్రహ్మచర్యం తదొచ్చదే. అవతం భార్యాముఖేయాతని వేద సిద్ధాంతం. అంటే సంతానం కలగడంతో ధర్మం కనుక సంతానోత్పత్తికి అవసరమైనటువంటి స్త్రీ సంభోగాలు ఒప్పుకుంటుంది శాస్త్రం. అది తన భార్యని విహిత కాలాల్లో ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా మన భార్యతో విధంగా ఉండటం అనేది శాస్త్రం ఒప్పుకుంటుంది. అది బ్రహ్మచర్యానికి లోపం కాదు. అది తప్ప కలిగించిన ప్రతి స్త్రీని కావాలనుకుంటే అది బ్రహ్మచర్యానికి లోపం, అది పనికిరాదు. ఆత్మ సర్వభూతేషు కాయేన మనసాగిన అనుకంప దయ శైవ ప్రోక్త వేదాంత భేది. ఈ దయ అంటే ఏంటి అంటే మన శరీరాన్ని మనం ఎలా రక్షించుకుంటామో అదే రకంగా ఇతర ప్రాణులు అందరినీ రక్షించాలి అనే భావం ఉంటే అది దయ. ఆయన నాకేం చెప్తాడు, నాకు ఆయనకి సంబంధం ఏంటి, ఆయనకి నేను ఎందుకు పుట్టాలి చేయాలి ఈ మాట అనుకోండి. ఆయన కష్టపడుతున్నాడు, ఆయన కష్టం నుంచి బయటపడేయడం, మన చేతనైన సాయం చేయడం మన పని. అది భూతదయ అంతే. దాని సగం చూస్తూ ఉంటాం మనం. ఎవరైనా బయట ఏదో మొక్క చేయడానికి తీసుకెళ్తూ శవయాత్ర జరుగుతుంది అనుకోండి, మనకి ఏ రకమైన వికారం ఉండదు. చూసి అయ్యో వెళ్తా పోతూ ఉంటారు. ఒకసారి నేను గవర్నమెంట్ హాస్పిటల్ కాలేజీలో పనిచేసే రోజుల్లో గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాల్సి వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే కుర్రాడు చిన్నపిల్లాడు పక్క చదువు పోయాడు యాక్సిడెంట్లోనే. మాస్టర్ మా దగ్గర వచ్చి మాట అంటారు, మాకు అన్ని నిత్యం ఏం వచ్చండి, మా దగ్గర వచ్చే శవాలే తప్ప మరివేళ్ళు వస్తారండి. వచ్చేవాళ్ళు వీళ్ళు వస్తారు కదా, మా పని చేయాలి అంటే మేము దానికి బాగా శరీరానికి పూర్తిగా మత్తులో నిండితే కానీ ఇవన్నీ చేయడం కదా, మీ అత్యధిక తేడా విధానం చేయాలండి. ఎందుకంటే ఆ పని వాళ్ళకి ధైర్యం ఉండదు, అది నిత్యం ఉండదు. కానీ అదే మనకి తెలిసిన బంధువర్గంలో వాళ్ళు మనకు కావాల్సిన మనుషులు ఎవరైనా వెళ్ళి అలా వెళ్తుంటే ఎంత చూపిస్తాం. ఈ తేడా ఏమిటి? మమకారం ఉండడం వల్ల. ఆ దేవుడికి నాకు ఉండే మమకారం వల్ల ఈ రోజు వేస్తాం. వాడు ఎవరో తెలియకపోతే బతకపోతే లేదు. ఎంతమంది ప్రాణాలు పోయాయి, ఏదో పెద్ద ఉపద్రవం వచ్చింది, సైక్లోన్ వచ్చింది, వరదలు వచ్చాయి, వర్షాలు వచ్చాయి, ఇంతమంది పోయాయి అంటే ఎంతమంది మనసు ఆంతరంగా దళాజీ ఎంత పొరపాటు అనిపించేది ఎంతమంది కనిపిస్తుంది. అదే మనలో జరిగితే ఏమవుతుంది? ఆ తేడా చూసుకోవాలి కదా. అంటే ఆత్మలో సర్వభూతేషు తనకి ఏ కష్టం వస్తే తను ఎంతలాగా బాధపడతాడో, ఏ ప్రాణికి కష్టం వస్తుందో అలాగే బాధపడితే అది దయ.
తెలుగులో మనకు మాట ఉంది, సానుభూతి అని మాట ఉంది. సానుభూతి అంటే అంటే సానుభూతి కాదు, సహ అనుభూతి. వాడితో కూడా వాడి సుఖాన్ని అనిపిస్తే మనం సుఖాన్ని అనిపించాలి, వాడి దుఃఖాన్ని అనిపిస్తే వాడితో పాటు మనం దుఃఖాన్ని అనిపించాలి. అప్పుడు సహానుభూతి సానుభూతి అయితే ఉపయోగం. ఇది సానుభూతి చెప్తే ఏం సుఖం దానివల్ల అంటే వాడు కష్టపడుతూ ఉంటే ఆ కష్టాన్ని మనం పంచుకోవాలి, వాడు సుఖపడుతూ ఉంటే వాడితో పాటు మనం ఆనందాన్ని పంచుకోవాలి. అందరితోటి సమానమైనటువంటి స్నేహభావంతో ఉండాలి. అలాగే అనుకంప, దానికి ఆపదల నుంచి రక్షించాలి అనేటువంటి ఆలోచనకి అనుకంప అని లేదు. వాడి ఆపదలు వస్తే ఆపదల నుంచి మనం వీలైనంత వరకు వారికి సహకారం అందించి వాడిని రక్షించాలి అనే భావం ఉంటే దాన్ని దయ అంటారు. అదే గీతకు ఆత్మరూపం సర్వత్ర సమం పశ్చితి యోజన సుఖం వా యుజువా దుఃఖం చ యోగి పరమోమత అని గీతాచార్య చెప్పాడు. మహాయోగి అవుతాడు అలాంటి ధైర్యం వాడు. సర్వభూత హితే రత అని రామాయణంలో రాముడి గారు చరిత్ర చెప్తూ ప్రతి చోట సర్వభూత హితే రత, అన్ని భూతముల యొక్క హితవంపు ఆమెకి ఎక్కువ మమకారం ఉంటుంది, మక్కువ కలవాడు, అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి అనే ఆలోచనలో ఉంటాయి. పుత్రే మిత్రే కవత్రే చ రేపవు స్వాత్మని సంతకం ఐకృత్యం మునే వ్యక్త రాజ్యం రోచకే అలా. రాజ్యవ భూసుత్వం అంటే ఏం చెప్తాం అంటే ఒకే రకంగా ఉంటాయి. కొడుకుతో ఎలా ఉంటాడో, భార్యతో ఎలా ఉంటాడో, స్నేహితుడితో ఎలా ఉంటాడో, శత్రువుతో కూడా అలాగే ఉండాలి. సుహృన్ మిత్ర హరి ఉదాసీన ద్వేష్ట మధ్యస్థ బంధుషు అని భగవద్గీతలో శ్లోకం ఉంది. అన్ని కేటగిరీ జనం ఉంటారు లోకంలో, అందరిలో ఒకే రకంగా ఉన్నారు. స్నేహితులతో ఎలా ప్రవర్తిస్తామో శత్రువులతో కూడా అలాగే ప్రవర్తించాలి. మనం ద్వేషించే వాడితో అలాగే ప్రవర్తించాలి, మనుష్యించే వాడితో కూడా అలాగే ప్రవర్తించాలి, మధ్యస్థంగా ఉన్న వాళ్ళతో కూడా అదే స్థితిగా ఉండాలి, బంధువులతో అదే స్థితిగా ఉండాలి. అది ఆర్జవం. అన్ని వేళలా అందరిలోనూ ఒకే రకంగా ప్రవర్తించడానికి ఆర్జవం, ఐకరూప్యం అనే దాన్ని ఆర్జవం అంటే. క్షమ అంటే ఏమర్థం అంటే కాయేన మనసా వాచా శత్రువు పరిపీడితే చిత్తక్షోభ నివృత్తి యా క్షమాసా వైకుంఠవా. ఓర్పంటే ఓర్పం బాగానే ఉంది. శత్రువులు మనకి అనేక రకాల ఇబ్బందులు కల్పిస్తారు, శారీరకంగా దెబ్బతీస్తారు, మనసు బాధ పెడతారు, మాటలతో చూసిపోతే మాట అంటారు. అన్నింటినీ ఓర్చుకుంటూ ఎటువంటి వికారం లేకుండా మనసులో బాధపడకుండా ఉంటే దాన్ని ఓర్పు. చెప్పకుంటూ ఓర్పుకుంటా ఉంటుంది లేదు, శరీరం బతుకు. కానీ మనస్సుకి ఏదైనా దెబ్బ తగిలితే అది తట్టుకోవడం కష్టం. శారీరకమైన ఇబ్బందిని కూడా క్షమించవచ్చు, కానీ మానసికమైనటువంటి క్షోభ కలిగిస్తే తట్టుకోలేదు. అది కూడా తట్టుకుంటేనే దానికి క్షమాన పేరు. శరీరం, మనస్సు, కాయము, శరీరం. కాయులైన మనసా వాచ శత్రువు పరిపీడితే చిత్తక్షోభ నివృత్తి. చిత్తముకు క్షోభ లేకుండా ఉంటే దానిని క్షమ అని పేరుతో పిలుస్తాము. ధైర్యం అంటే ఏంటి అంటే ఏదాదేవ వినిర్మోక్ష సంసారస్య జాన్యత ఇది విజ్ఞాన నిష్పత్తి నిధిప్రోత్వ. ధైర్యం అంటే ఏది? ధైర్యం అంటే వేదం వల్ల, వేదాంత విజ్ఞానం వల్ల మాత్రమే మనకి ముక్తి కలుగుతుంది, ఇంక వేరే మార్గాల్లో రాదు. దీని మీద పూర్తి నమ్మకం, పూర్తి ధైర్యం ఉంటే దాన్ని శుద్ధి లేదు. అహమాత్మ నా భక్త్యోస్మి కేవలం అప్రోక్షానది యాసా ప్రోక్త శుతిస్వేచ్ఛ అనే వైదిక వేది. ఇది కొంచెం భయమ. నాకు ఏ రకమైన ఇబ్బంది ఏమో మాత్రం అది మాట్లాడే నేను ఎప్పుడూ నిత్యముక్తుణ్ణి, నేను ఆత్మస్వరూపుణ్ణి, నాకు జననం మరణం లేనే లేదు, నాకు అసలు బుద్ధికి ఎటువంటి వికారము లేదు అనేటువంటి ఉత్తమ స్థాయి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ధైర్యం అంటాము అని ఈయన సిద్ధాంతం. నాకు జనము లేదు, మరణము లేదు, నాకు బంధం వచ్చింది, ఆ బంధం మీద పోతుంది అనే స్థాయి ఉంటాడు. నాకు అది బంధమే లేదు, నేను ఆత్మస్వరూపుణ్ణి, నాకు బంధమే లేదు, దుఃఖమే లేదు, నేను నిత్యం ఉంటుంది, ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను అనే స్థాయిలో ఉంటే అది ఉత్తమమైన తృతీయం. అల్ప విశ్వాసనాభ్యాంతు నాస్తి యోగ కథంజన తస్మాత్ యోగానుగుణ్యైన భోజనం మిత భోజనం. యోగము అనేది ఇక్కడ చెప్పుకున్నాం మనం. నాట్యస్పృష్టి యోగం వస్తు రచాత్యంత వనస్పత. బాగా ఎక్కువ తినేసేవాడికి యోగం లేదు, అసలు తిండి మానేసేవాడికి యోగం లేదు. కనుక మిత భోజనం, హితము మితము అయినటువంటి భోజనం చేస్తే అది ఒక యమం, అది కూడా ఒక భార్య. స్వదేహ బలనిర్మోక్షక మృత్యులాభ్యాం మహామునే యొక్క శౌచం భవే భార్య. శౌచము అనే మాట అది రెండు రకాలు, బాహ్య శౌచము, ఆంతరమైన శౌచం. బాహ్యంగా శరీరం శుద్ధిగా ఉండటం ఒక, మనస్సు శుద్ధంగా ఉండడం రెండవ. బాహ్యమైన శౌచం ఎలా ఉంటుంది అంటే దేహానికి పట్టిన మాలిన్యాలు పోవడం, ఏదో మట్టితో తోముకోవడము, లేకపోతే సబ్బులతో తోముకోవడము, వీటితో స్నానం చేయడం. ఇలా మృత్యులాభ్యాం, మృత్ అనే మాట కనుక ఈ రోజుకు మట్టితో స్నానం చేసేవారు.
కొన్నాళ్ళు మట్టితో స్నానం ఆయుర్వేద వైద్యం వరకు మట్టితో చేసి మరి ఒంటిగంట మట్టి పశువులు స్నానాలు చేసే పద్ధతులు ఉంటుంది. దానివల్ల శరీరం అలాగే పోతాయి. లేకపోతే ఇప్పుడు మనం వాటర్ బాత్ లో రకరకాలు తక్కువ అంటారు. ఇదేమో మాకు వదలు వరడం తప్ప మాకు ఇదేం చేస్తాం. ఫల నిక్షేప అనేటువంటి మాట ఉంది. అలాగే అయితే అది శౌచం, బాహ్య శౌచం. మానసిక శౌచం అంటే ఏమిటి అంటే అహం శుద్ధ జ్ఞానం శౌచం అని చెప్పి పండుగ నేను పరిశుద్ధుడిని, నాకు రాగద్వేషాలు లేవు అనేటువంటి అదే పరిస్థితి ఉంటే అది భావ శౌచం. అత్యంత పరిమళదేహో దేహించి అత్యంత నిర్మల ఒకరు అంతర్జ్ఞాత్వ దశ శౌచం విధీయతే అని. అంటే ఈ శౌచం బాహ్యము ఆంతరము నేను చెప్పే బాహ్యం కానీ ఈ శౌచం ఎవరిగా లేదు. శరీరానిక ఆత్మక శౌచం దేనికి? దేహం వల్ల దేహం కలిసిన దేహిగా దేహమే అసలు ఎప్పుడు మనమే లేదండి. ఏం చేసినా మనమే ఉంటుంది పూర్తిగా. దేహం అంటే శంకరాచార్య మరో శ్లోకంలో రాశారు, శరీరం అంటే ఏమిటండి అంటే ఒక 10 కేజీల మాంసం, 5 కేజీల రక్తం, 1 కేజీ చీము, అలా రకరకాలైనటువంటి దానిలో గడా చెప్పి దాంట్లో మొదలు మొత్తం అన్ని కలిపి ఒక చర్మంతో ఒక సంచి కుట్టి దాన్ని ఇవన్నీ తగిలిస్తే అదే శరీరం. అందుకంటే ఎలా ఉంది శరీరం? ఇప్పుడు ఉమ్మడి శరీరం శరీరంలో కొంత ఎముకలు, కొంత రక్తం, కొంత మాంసం, కొంత చీము, నెక్కలు, మలమూత్రాలు ఇవే లోపలితే అంత పైన షేప్ మాత్రం బాగా ఇచ్చారు. మనిషి కలర్ఫుల్గా ఒక దాన్ని ఏమంటారు క్యాల్కో బైక్ చేసినట్టుగా చర్మంతో కుట్టారు. ఇది శరీరం. దీని మీద అవగాహన అడిగారు శంకరాచార్య. ఏముంది దీనిలో? ఏ ఒక్క వస్తువునైనా నువ్వు బయటకు వస్తే ఆగంగా తీసుకోగలవా? ఈ మూట కట్టేసరికి ఈ మూట మీద శరీరము, మమకారము, అందము, ఎందుకు ఈ ముఖం ఉంటాను అని అడిగారు. అది శౌచం ఉంది. అలా కాదు, మన దేహం ఎప్పుడూ మలినంగానే ఉంటుంది, ఆత్మ ఎప్పుడూ శుద్ధంగానే ఉంటుంది. నీ శౌచం ఎవరికి? దేహానికి నువ్వు ఏ శౌచం తీసినా ప్రయోజనం లేదు. ఆత్మకి నీ శౌచంతో పని లేదు, ఆయన ఎప్పుడూ ధర్మంగానే ఉంటుంది. ఎవరికయ్యే శరీరం మౌలి శౌచము అని అంటే జ్ఞాన శౌచం పరిత్యంగా బాహ్యేదో రమజేవర సమూఢ కాంచనం త్యక్వా లోష్టం విహాసి సమూఢ. బంగారం అప్పుడు ఉంటే ఒక కర్మ ఉండే బంగారాన్ని వదిలేసి కట్టుముట్లు పట్టుకున్నట్టుగా జ్ఞాన శౌచం, జ్ఞానం చేత శౌచం సంపాదించాలి తప్ప ఈ బయట స్నానాలు దోమలు ఇవన్నీ కాదే. వీటి వల్ల వచ్చే శౌచం ఏం కాదు. జ్ఞాన శౌచం, జ్ఞానం గొప్పది. జ్ఞానం వస్తే మనం పవిత్రంగా ఉంటాం. అది గొప్ప నిష్ట కలగాలి అంటే నేను అసలు పరిశుద్ధం జ్ఞానమే మనకి శౌచాన్ని ఇస్తుంది. అది తీసేసి మిగతా శౌచాలు జ్ఞానంతో చేస్తే శౌచం చేస్తాను, మట్టితో చేస్తుంటాను, మంచి మంచి మంటలు కట్టుకుంటాను, ఇవన్నీ తాత్కాలికములు, నిజమైనవి కాదు. జ్ఞాన శౌచం చాలా గొప్ప స్థాయిలో ఉండేటువంటి శౌచము అంటారు. జ్ఞానాభ్యసైలో సుప్తస్య ప్రకృత్యస్య యోగిన కర్తవ్యం నాస్తి లోకేస్మిన్ అస్తి చేత్ స్వతం. అంటే జ్ఞాని అయిన వాడు మహా జ్ఞానం మోక్షం వచ్చింది, జ్ఞానం వచ్చింది, వాడు ఏం చేస్తాడా పొందండి అన్నారు. మరి పొందితే వాడు జ్ఞానం ఏంటండి? ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, దానివల్ల ఫలితం పొందాలి అంటే వాడి జ్ఞానం ఏంటి అంటే నేను చేయాల్సిన పని ఏమీ లేదు. జ్ఞానం యొక్క స్వరూపం ఏమిటి అని అంటే జ్ఞాన మహాఘనంలో వాడికి అహం కృతకృత్య, నేను కృతార్థుడిని, నేను ఈ చేయాల్సిన పని అని నేను తెలుసు. అనే వార్తాస్తి కర్తవ్యం విషయం ఉంటాయి. ముల్లోకాలకు నేను చేయాల్సిన పని ఏమీ లేదు. నేను ఏది చేయలేకపోతే ఎప్పుడు అడిగేవాడు లేదు. ఎందుకు చేయలేదంటే ప్రశ్న లేదు. నేను చేయాల్సిన పని లేదు, దేవుని దానివల్ల ఆ పని చేసి నేను సంపాదించుకోవచ్చిన ప్రయోజనము లేదు. నేను అన్ని ప్రయోజనాలు సిద్ధించేసి నేను చేయాల్సిన పనులన్నీ చేసేసాను, నేను కృతార్థుని అనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాడు చాలా గొప్పవాడు. వాడికి కర్తవ్యం నాస్తి కృషి లోకేష్. ఈ లోకాల్లో ఎక్కడ కూడా వాడికి కర్తవ్యం ఉండదు. లోక ప్రయోజన కర్తవ్యం కించిన నాస్తి ఆత్మవేదన ఇహైవ జీవం ముక్తాస్తి ఇహజేది శృతి ఇహజేదవేది తథ సత్యం అస్తి అని కేంద్రోపనిషత్ కథలో ఇక్కడ ఈ లోకంలో వారి ఇటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటే వారికి ఇంకా కర్తవ్యం అంటూ ఏమీ ఉండదు, చేయాల్సిన పని మిగలదు, వాడు కృతార్థులు అయిపోతారు అనేటువంటి మాట చెప్పారు. కనుక తస్మాత్ సర్వ ప్రయత్నే మునే అహింసాది సాధని ఆత్మానం అక్షరం బ్రహ్మ విద్ధి జ్ఞానాత్తు వేదయ. ఇది ఉపదేశం. సర్వ ప్రయత్నాలు చేసి
అహింస, అస్థేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, బ్రహ్మచర్యము ఇలాంటి మొదలైన 10 రకాల యమాలు చెప్తాం కదా. ఈ 10ని ఆచరణలో పెట్టుకుని ఆత్మ అక్షరమైనటువంటి నిత్యమైన ఆత్మవస్తువుగా తెలుసుకో. దాన్ని తెలుసుకోవడానికి వేదాంతములలో చెప్పబడిన ఉపనిషత్ వాక్యములలో వచ్చినటువంటి జ్ఞానం కారణం. ఆ జ్ఞానాన్ని సంపాదించుకో, నువ్వు కృతార్థుడుగా అని ఈ అధ్యాయంలో ముగించేశారు. యమాలు అయ్యాయి. ఇంకా నియమాలు రెడీ చెప్తాం. మన టైం నియమం, సమయం నియమం అవుతుంది కదా. అంచేత ఈ నియమాలకు కట్టుబడి నియమాల గురించి రేపు మాట్లాడుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత్రాన్ని న్యాయేన మహీజ లోకాస్త